తులారాశి వారికి సూర్యుడు 2వ స్థానంలో, కుజుడు 12వ స్థానంలో, బుధుడు 2వ స్థానంలో, గురువు 7వ స్థానంలో, శుక్రుడు 1వ స్థానంలో, శని 5వ స్థానంలో, రాహు 6వ స్థానంలో, కేతు 12వ స్థానంలో, చంద్రుడు చంద్రాష్టమంలోనూ ఉన్నారు. ఈ నెల మీకు ఉద్యోగపరంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరికి తీసుకుంటే కూడా సుపీరియర్ సపోర్ట్ బాగా దొరుకుతుందని కూడా చెప్పొచ్చు. ఈ నెలంతా కూడా బాధ్యతలు పెరుగుతాయి, రికగ్నేషన్, అప్రిషియేషన్ ఉంటుంది, టీమ్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. అదే సమయంలో మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది, డెడ్ లైన్స్ ఎక్కువ ఉంటుంది, చిన్న చిన్న టెన్షన్స్ కూడా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇంకా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి పార్ట్నర్షిప్ బెనిఫిట్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కొత్త డీల్స్ కుదురుతాయి, కస్టమర్స్ బాగా పెరుగుతారు. ఇది ఏంటి గురుగారు ఎప్పుడు మీరు తులారాశికి బాగుందని చెప్తున్నారు, ఈ మధ్య మాకు బాగుంటట్లేదు. నమ్మండి తులారాశి మిత్రులారా, గత చెడు అనుభవాలంతా పోయింది, ఇప్పుడు అన్ని నిజంగానే బాగుంది. మీరు బాగున్నారు, అద్భుతంగా ఉంటారు. మంచి మంచి సెకండ్ హాఫ్ లో మంచి మంచి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కాంపిటేటర్స్ మీద విజయం పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఓవర్సీస్ బిజినెస్ లో కాస్త లేట్ అయినా కూడా బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ సప్లైలో కాస్త ఆలస్యం జరిగే వస్తుంది. అన్నెసెసరీ ఎక్స్పెండిచర్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేస్తారు. ఆర్థికంగా తీసుకుంటే బిజినెస్ రిలేటెడ్ ఇన్ఫ్లో బాగా పెరుగుతుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుందని కూడా చెప్పొచ్చు. లేదా మీరు బ్యాంక్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా, చిట్ ఫండ్స్ ద్వారా చూస్తున్నారా, ఏదైనా పర్మిషన్స్ కోసం ఎదురు చూస్తున్నారా, ఇవన్నీ కూడా గుడ్ టైం అని కూడా చెప్పొచ్చు. ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి, ఆర్థికంగా వెహికల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో కాస్త పైసలు నిలబడడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నాయి. ట్రావెల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారని కూడా చెప్పొచ్చు. రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు సానుకూలంగా ఉంటుంది మరి చెప్పు. ల్యాండ్ రిలేటెడ్ కాంటాక్ట్స్, కొత్త కాంటాక్ట్స్ వస్తుంది. డాక్యుమెంటేషన్ అంతా ఒకసారికి 4 సారి బాగా చదివి చూసి సంతకం పెట్టండి. హౌస్ షిఫ్టింగ్, రిపేర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి వాళ్ళకి కొత్త అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు. స్మాల్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటుంది. సోషల్ కాంటాక్ట్స్, ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతాయి. స్వయం ఉపాధి వారికి ఓవరాల్ ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. విద్యార్థుల దృష్టి, కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది. ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న విద్యార్థులకి గురువుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి అవకాశాలు వస్తున్నాయని కూడా చెప్పొచ్చు. ఇంకా విదేశీయ చదువుల కోసం వెళ్ళే వాళ్ళు, విదేశీ ఉద్యోగం చేసే వాళ్ళు, లేదా ఓవర్సీస్ ద్వారా బిజినెస్ చేసే వాళ్ళకి 20వ తారీఖు తర్వాత చాలా లాభాలు పొందుతారు. ఫారిన్ జాబ్స్ వస్తాయి. ఆన్ సైట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ట్రావెల్ చేసేటప్పుడు మీ యొక్క బిలాంగ్స్ ని కాస్త జాగ్రత్తగా చూసుకోండి, అదొకటి చూసుకోవాలి. ఇంకా ప్రేమికులు సంబంధాలు బలపడతాయి. కొత్త ప్రేమికులకు అవకాశాలు బాగున్నాయి. మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది. ఫస్ట్ వీక్ లో కాస్త ఈగో ఇష్యూస్ వస్తాయి, ప్రేమికుల మధ్య జాగ్రత్త.